హియర్ వాట్ ఈస్ కేసీఎల్? ఇందులో తీసుకున్నట్లయితే ఎంటరింగ్ ఏవైతే ఎంటర్ అవుతున్నాయి చూడండి, I1 I2 అండ్ I5 ఆర్ ఎంటరింగ్ కరెంట్. ఏంటి యాక్చువల్ కేసీఎల్ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిస్టింగ్ కరెంట్, అంటే లీవింగ్ కరెంట్. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి కరెంట్ ఏంటి? ఇక్కడ ఎంటరింగ్ కరెంట్ ఈజ్ I1, ఎంటర్ అవుతుంది I2. దెన్ వాట్ ఈస్ ఎంటరింగ్ కరెంట్ హియర్? I5. Then what is the leaving current from the point? ఇక్కడ నుంచి వెళ్ళిపోయే కరెంట్ ఏంటి? I6 and what is that? I4. This is equal to I6 and I4. అంటే ఏమంటున్నానంటే KCL is nothing but కరెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్. ఈ జంక్షన్ నుంచి ఏదైతే కరెంట్ ఎంటర్ అవుతుందో దట్ ఈస్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్, కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ KCL. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ హౌ వీఆర్ అప్లై ద KVL అండ్ KCL. నేను ఇప్పుడు KVL మీద మీ ప్రాబ్లమ్స్ చెప్తాను. డామ్ షూర్ పక్కా క్వశ్చన్ అండి. KVL KCL మీద ఇప్పటి వరకు ప్రాబ్లం లేని క్వశ్చన్ పేపర్ లేదు. నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ వినండి, మీకు కాన్సెప్ట్ వస్తే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నౌ అవర్ ప్రాబ్లం, సీ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఇలా అడిగారండి. ఏమని అడుగుతున్నారంటే ఇలా అడగొచ్చు, లేదా మనకి ఈ డయాగ్రామ్ ఇస్తారు. ఏమి ఇచ్చారు? ఫైండ్ ద కరెంట్ అండ్ పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ 30 ohms రెసిస్టెన్స్ ఫర్ ద సర్క్యూట్స్ షోన్ బై యూజింగ్ మెష్ అనాలిసిస్. మనకి ఇలా అడగకుండా డైరెక్ట్ ఫిగర్ ఇచ్చేసారనుకోండి, ఏదైనా మెష్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ KVL ఓన్లీ. మెష్ అనాలిసిస్ అన్నా KVL అన్నా బోత్ ఆర్ సేమ్ అండి. మెష్ అనాలిసిస్ యూస్ చేసి నేను ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానంటే, జస్ట్ లిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు KVLలో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద లూప్ అనేది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. లూప్ అనేది ఎలా? క్లాక్ వైజ్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ లైక్ దిస్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, నేనేం చేస్తాను, కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ ది క్లాక్ వైజ్, తర్వాత ది యాంటీ క్లాక్ వైజ్. దిస్ ఈజ్ వాళ్ళకు ఇష్టం వచ్చిన వేలు తీసుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇదంతా పర్ఫెక్ట్ కాదు. నేనేం చేస్తానంటే, if you take first loop is clockwise, then the second is also clockwise and third is also clockwise. అది ఎలా తీసుకోవాలంటే, సపోజ్ క్లాక్ అంటే ఇలా కదండి, నేను క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఫస్ట్ లూప్, సెకండ్ లూప్, థర్డ్ లూప్. నౌ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ హియర్. ఓకే, ఫైన్. దిస్ ఇస్ వాట్? లూప్ 1, మీకు అర్థం కావడానికి. దిస్ ఈజ్ లూప్ 2, సెకండ్ లూప్, అండ్ దిస్ ఈజ్ లూప్ 3. ఇక్కడ ఏమంటున్నానంటే నేను, అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా మనం ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఫస్ట్ లూప్ని నేను సింప్లిఫై చేసేటప్పుడు ఎలా చేయాలంటే, లూప్లో ఇన్ దట్ ఫస్ట్ లూప్ మనకేమేమి ఉన్నాయి? వోల్టేజ్, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, రైట్? ఇక్కడ 2 ohms పవర్ పాస్ అవుతుంది అండ్ హియర్ 2 ohms. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే, ఎప్పుడైనా బ్యాటరీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ క్లాక్ వైజ్ ఎప్పుడైతే మన లూప్ ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతుందో, ఐదర్ ఇట్ మే బీ ఎంటరింగ్ ఇన్ టు నెగిటివ్, యూ కెన్ కన్సిడర్ ఫస్ట్ టర్మ్ నెగిటివ్. ఇఫ్ it will entering into positive, then you can consider our first one, the voltage in terms of positive. ఓకే, అది ఎలానో నేను చెప్తాను చూడండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ కండిషన్. లేదంటే ఫస్ట్ ది నెగిటివ్ తీసుకుంటే రిమైనింగ్ ఆల్ పాజిటివ్, అలా కూడా తీసుకోవచ్చు. బట్ మనం స్టాండర్డ్ ఫాలో అవుదాం. ఏంటండి, ఇప్పుడు నాకు లూప్ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది చూడండి, మీకే అర్థమవుతుంది. హియర్ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద ఫస్ట్ లూప్, అప్లై KVL ఇన్ లూప్ 1. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి అమ్మా, నేను ఫస్ట్ లూప్కి అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది చూడండి, బాగా చూడండి. ఎంటరింగ్ ఇంటూ నెగటివ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది? పాజిటివ్. ఎంటరింగ్ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? నెగిటివ్. అంటే ఫస్ట్ నాకు ఈ లూప్లో ఫస్ట్ వాల్యూ బ్యాటరీ వోల్టేజ్ ఈజ్ నెగిటివ్. అంటే ఫస్ట్ నేను ఎలా తీసుకోవాలి? ఫస్ట్ వన్ ఈజ్ -10. ఎంత వోల్టేజ్ అక్కడ మనకి?
10. తర్వాత రిమైనింగ్ ఈజ్ పాజిటివ్. అది ఎలా తీసుకుంటున్నాను? దిస్ ఇస్ వాట్. ఇప్పుడు నేను పాజిటివ్ తీసుకున్నప్పుడు చూడండి, పవర్ అనేది ఓమ్స్లో ఉన్నప్పుడు మనకి ఓమ్స్లా తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు V/R, ఓకే, ఆర్ V ఈజ్ ఈక్వల్ టు IR. ఇప్పుడు నేను దీన్ని ఏమంటానంటే ఫస్ట్ ఎంటరింగ్ ఈ ఫస్ట్ కరెంట్ దీనికి ఉన్నటువంటి ఈ ఓమ్స్ని నేను దీన్ని I1 అంటాను. ఓకే, సీ ద లూప్, లేదా ఇంకొక కలర్, దీన్ని నేను ఏమంటాను, ఇది I1 అండి. కరెంట్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ లూప్ మళ్ళీ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఫస్ట్ లూప్ కదండి. ఫస్ట్ లూప్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేమంటాను నేను? I2 అంటాను. ఓకే, దీన్ని ఏమంటాను? I2 అంటాను. ఇప్పుడు నేను ఎలా తీసుకుంటే నాకు వస్తుంది చెప్పండి. ఇజ్ ఇట్ విజిబుల్? కొంచెం బ్లర్ అయిందండి, జస్ట్ వెయిట్, అండ్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లూప్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. లూప్స్ అన్ని క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మనకి లూప్ ఎంటర్ అవుతుందో యూ కెన్ కన్సిడర్ దట్ సైన్. ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? నెగిటివ్ నుంచి ఎంటర్ అవుతుంది. అంటే ఫస్ట్ నెగిటివ్ సైన్ తీసుకోవాలి. తర్వాత ఇది I1 అనే లూప్ I1, ఇదేంటిది I2 అనే లూప్ అండి, ఇదేంటిది I3 అనే లూప్. ఇప్పుడు I1 లూప్లో నాకు ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిస్ట్ ఇక్కడికి అవుతుంది కదా. ఇక్కడ ఎంత అండి పవర్ ఇక్కడ ఎంత ఉంది? 2. అంటే నేను ఏమని తీసుకోవాలి? 2I1. దేనికి రిలేషన్ లేదు. తర్వాత ఇక్కడికి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి? ఈ రెసిస్టర్ రెండింటికి కలిపి ఉంది కదా, దీనికి ఉంది. ఓకే, ఈ రెసిస్టర్ రెండింటికి ఉంది కాబట్టి నేనేం చేయాలి? ఎప్పుడైనా మనం తీసుకున్నటువంటి లూప్ ఈజ్ గ్రేటర్ దెన్ ద అదర్ లూప్స్. ఓకే, అందుకని ఫస్ట్ మనం తీసుకున్నటువంటి లూప్ తీసుకోవాలి, ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలండి. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒకటే ఉంది. తర్వాత +2 ఇంటూ ఏంటి? I1 మైనస్ I2 అని రాయాలి. ఏమని రాయాలి మనం? I1 మైనస్ I2 అని రాస్తాను. ఓకే, ఎందుకని? ఆల్వేస్ ద కరెంట్ లూప్ ఈజ్ గ్రేటర్ దెన్ ద రిమైనింగ్ లూప్స్. ఓకేనా, అందుకని I1 మైనస్ I2 అని రాస్తాను. రాసిన తర్వాత మనకేమని తెలుసు KVL నుండి? ఆల్ ద పవర్స్, ఆల్ ద వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ యూ విల్ గెట్ ద KVL. ఆ రూల్ అప్లై చేశాను అనుకోండి. ఈజ్ ఇట్ విజిబుల్ మా? ఎస్. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తాను. నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. వెరీ సింపుల్ అండి, సేమ్ లైక్ లూప్ నెంబర్ 2, లూప్ నెంబర్ 3 వస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ వన్ మ్యాట్రిక్స్ అండ్ అప్లై. ఐదర్ యూ కెన్ యూజ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ ఫ్రమ్ యువర్ క్యాల్సి, ఆర్ యూ కెన్ అప్లై ద క్రామర్స్ రూల్. యూ విల్ గెట్ ద కరెంట్. ఓకే, యూ విల్ గెట్ I వాల్యూ, I1, I2, I3. ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఎలా సింప్లిఫై చేస్తున్నాను. దీన్ని ఏమని రాయొచ్చు? -10 + 2I1 + 2I1 మైనస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా నాకు ఎంత వస్తుంది? 4I1 అండ్ మైనస్ 2I2. ఈ 10 అటువైపు తీసుకెళ్తే 10 అవుతుంది. నౌ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లూప్ ఈక్వేషన్. కన్సిడర్ 1. దెన్ ఇప్పుడు ఏం చేస్తాను నేను? గో టు సెకండ్ లూప్, అప్లై KVL. ఇప్పుడు సెకండ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది చూడండి, KVL ఇన్ లూప్ 2. లూప్ 2 అంటే ఏంటిది? I2. ఇక్కడ ఏంటి? I1. ఓకేనా? ఇందాక ఈ లూప్. ఇప్పుడు ఈ లూప్లో మళ్ళీ ఒకసారి చూడండి. ఇజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఇప్పుడు ఈ లూప్లో ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది మన లూప్ ఇలా ఉందండి. ఓకే, నాకు ఒక డౌట్, మేడం మీరు ఇక్కడ బ్యాటరీ ఉంది కాబట్టి నేను ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అని తీసుకున్నాను, మరి దెన్ నాకు బ్యాటరీ లేదు. మరి బ్యాటరీ లేనప్పుడు ఎలాంటి కేసు కన్సిడర్ చేయాలి? బ్యాటరీ లేనప్పుడు ఏం లేదండి, యూ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈజ్. పాజిటివ్ ఉంటే పాజిటివ్, ఇక్కడ ఉన్నటువంటి ఓమ్ కరెంట్ ఎంతైతే పాస్ అవుతుందో అది రాసేయండి. దట్స్ ఇట్. అంటే నేను ఇప్పుడు ఎంటరింగ్ చూడాల్సిన అవసరం లేదు. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది నాకు? ఫస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అయిందండి? సింగిల్ 3 ohms. ఇది దేనికి రిలేషన్ అయ్యలేదు, ఓన్లీ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. అంటే ఏంటిది? అంటే ఏమని రాస్తాను నేను? 3I2. ఫైన్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రెసిస్టర్లో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇందులో నుంచి ఇది దీని నుంచి రిలేషన్ ఉంది, ఇక్కడ నుంచి వస్తుంది, ప్లస్ ఇటు పోతుంది. అంటే ఏమని రాయొచ్చు నేను? +1 into I2. Which one is bigger?
ఏదైతే మనం సాల్వ్ చేస్తామో ఆ లూప్ ఈస్ బిగ్గర్ దెన్ ద రిమైనింగ్ లూప్స్. అంటే I2 మైనస్ I3 I3 తర్వాత ఇక్కడికి రండి. దీనికి రిలేషన్ ఉంది. పవర్ ఇటు పాస్ అవుతుంది అండ్ ఇటు కూడా పోతుంది. అందుకని నేను ఏమంటాను ఇక్కడ ఈ రెసిస్టర్ని 2 ఇంటూ విచ్ వన్ ఈజ్ ద బిగ్గర్ I2 మైనస్ I1 ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, ఇటు పోతుంది ఇటు వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ యూ సింప్లిఫై దిస్ యూ విల్ గెట్ వన్ ఈక్వేషన్ 3I2 ప్లస్ I2 మైనస్ I3 ప్లస్ 2I2 2I1 ఈక్వల్ టు 0. అంటే ఎంత వస్తుందండి ఫైనల్గా? హౌ మెనీ I1 టర్మ్స్? 2I1. ఓకే, సి 3I2 2I2 5I2 ప్లస్ I2 6I2 మైనస్ దిస్ I3. All the currents, all the voltages is equal to 0. Now I got second equation also. Then after that what we have to do? Calculate the third loop value. Third loop value, apply KVL in loop 3. Loop 3 ఏంటండి? I3. Here we have to calculate. కానీ ఇక్కడ ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయండి, నాకు ఇక్కడ బ్యాటరీ ఉంది. బ్యాటరీ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి మనం? లూప్ ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతుందో దట్ ఈజ్ ఆ సైన్ తీసుకోవాలి. ఇక్కడ నెగటివ్ నుంచి ఎంటర్ అయింది కాబట్టి నేను ఫస్ట్ దాంట్లో నెగటివ్ సైన్ తీసుకున్నాను. దెన్ వాట్ అబౌట్ హియర్? బాగా అబ్జర్వ్ చేయండి, ఇటువైపు ఇలా ఉంది. ఫస్ట్ దాంట్లో నెగిటివ్ ఎంటర్ అయింది కాబట్టి ఫస్ట్ ఈజ్ నెగిటివ్, దెన్ రిమైనింగ్ ఆల్ పాజిటివ్. ఇక్కడ ఏంటంటే లూప్ ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు బ్యాటరీ ఇక్కడెక్కడో ఉంది. బ్యాటరీకి ఏముంది? ప్లస్ ఉంది. అందుకని ఫస్ట్ నేను ఏమని తీసుకోవాలి? పాజిటివ్. ఏమని తీసుకుంటున్నాను? ద వోల్టేజ్ ఈజ్ పాజిటివ్ హియర్. దిస్ ఈజ్ 6. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 1. అప్పుడు అదేమవుతుంది? 1 ఇంటూ వాట్ ఈస్ ద పవర్ హియర్? ఇట్స్ షేరింగ్ విత్ I2 ఆల్సో, బట్ I3 ఈజ్ గ్రేటర్ దెన్ I2. అంటే ఏమని తీసుకుంటున్నాను? I3 మైనస్ I2. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్? దిస్ ఈజ్ ఓన్లీ పాసింగ్ టు అవర్ బ్యాటరీ, అంటే దాన్ని ఓన్లీ 1 అంటే I3 అని తీసుకోవచ్చు. అవునా? దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సింప్లిఫై, యూ విల్ గెట్ వన్ ఈక్వేషన్ minus I2, see I3, this is I3 and 2I3, right? And 2I3 is equal to minus 6. Now I got one more equation. Consider this is equation 3. Now solving these 3 you will get our result. చూడండి అమ్మా, నేను ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేశాను అనుకోండి, నాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1 సెకండ్. ఇక్కడ ఒకసారి ప్రాబ్లం చూడండి, ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 3 ohms దగ్గర, అంటే ఇక్కడ. ఓకే, ఇలా అయినా అడగవచ్చు, లేదా మనం టోటల్ కూడా చేద్దాం. ఓకేనా? ఇది తీసేస్తాను. ఫైన్. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా వచ్చిన తర్వాత ఎలా సాల్వ్ చేస్తానంటే, ఓకే క్యాల్సీ ఉన్నవాళ్ళు క్యాల్సీలో కూడా చూడండి, నేను అది కూడా చెప్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2 from equation, is it visible? Yes. From, మీకు ఎక్కడన్నా మధ్యలో వీడియో బ్లర్ అయినట్టు అనిపిస్తే జస్ట్ వెయిట్, నేనేం రబ్ చేయను బోర్డ్, సంథింగ్ కెమెరా ప్రాబ్లం ఉంది. ఓకే, ఫ్రమ్ 1, 2 and 3. ఇప్పుడు నేను ఆల్ 3 ఈక్వేషన్స్ ఏ ఫార్మాట్లో ఉందండి మనకి? ఇట్స్ నాన్ హోమోజీనియస్. మన మ్యాట్రిక్స్ ఫామ్ నాన్ హోమోజీనియస్లో ఉంది, అంటే AX ఈజ్ ఈక్వల్ టు B ఫార్మాట్లో ఉంది. AX ఈజ్ ఈక్వల్ టు B ఫార్మాట్లో నేను ఫస్ట్ ఈక్వేషన్ లేదా ఈక్వేషన్స్ అన్నింటిని ఒక దగ్గర రాయండి. ఏంటండి ఫస్ట్ వన్? 4I1 మైనస్ 2I2 ఈక్వల్ టు 10, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 2I1 plus 6I2 minus I3 equal to, here what is the value? Here it is 0. Perfect. Next, minus I2 plus 2I3 is equal to minus 6 nana. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ AX is equal to B ఫామ్లో ఉంది కదా, నేను దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాస్తాను. A ఎంత? 4 minus 2 I1 and I2, right? 4 minus 2, but I3 is also here. ఓకే, అందుకని నేను I3 ఎంత ఇందులో లేదు కాబట్టి 0. I1 2
I3 6, sorry, I2 6, I3 minus 1. Then is there any I1 in third equation? No, I1 is 0, I2 minus 1, I3 2. This is our constant matrix. Then what is our column matrix? I1, I2 and I3. Then what is our constant matrix? 10, 0, minus 6. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ప్రాబ్లంలో ఏమడిగారంటే 3 ohms దగ్గర నాకు ఎంత కరెంట్ పాస్ అవుతుంది కనుక్కోండి అంటున్నారు. దాన్ని నేను అది చేయొచ్చు, కానీ 3 ohms దగ్గర అన్నప్పుడు అది ఎలా చేయాలో చెప్తాను. దానికంటే ముందు టోటల్ కరెంట్ని ఎలా కనుక్కోవాలంటే 3 ohms, రైట్? అది ఎలా అంటే వీ హ్యావ్ టు యూస్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ మనకు తెలుసు కదా, అది ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. చూడండి, ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 3 ohms దగ్గర అంటే ఇది ఏ లూప్లో ఉంది నాన్న? I2. అంటే మనం ఎక్కడ కనుక్కోవాలి? మనము క్రామర్స్ రూల్ ఎక్కడ కనుక్కోవాలి? I2 దగ్గర కనుక్కోవాలి. ఓకే, లేదు నేను ఇదే ప్రాబ్లమ్ని ఒకసారి అది మర్చిపోండి. నేను టోటల్ కరెంట్ మనకి జేఎన్టీయూలో అడిగేది ఏంటంటే టోటల్ కనుక్కోవాలి. టోటల్ కరెంట్, టోటల్ I కనుక్కోవాలంటే యూ వాంట్ టు ఫైండ్ I1, I2 అండ్ I3 ఆల్సో. I1, I2, I3ని ఎలా సాల్వ్ చేస్తానంటే చూడండి, ఫస్ట్ నేను దీని నుంచి నేను ఏం సాల్వ్ చేస్తానంటే I2 or I1. If you want to solve I1, then ఎలా రాయాలంటే I1 by Cramer's rule. చూడండి, by Cramer's rule ఏంటి? I1 దగ్గర, ఓకే, I1 ఎంత? 2 ohms. ఓకే, I1 దగ్గర, ఆర్ మీరు అది మర్చిపోయి I1 దగ్గర అని అనుకుంటే ఏమని రాస్తాను నేను? ఒకవేళ ఇలా అడిగితే 2 ohms in I1 కాబట్టి I1 రాయండి. 3 ohms అడిగితే 3 ohms in I2 అని అలా రాయండి. అండ్ 1 దగ్గర అడిగితే 1 ohm in I3 అని రాయండి. నేను జనరల్గా I1 దగ్గర రాస్తున్నాను. అదేమవుతుంది? I1 is equal to delta 1 by delta. Is it visible? కనిపిస్తుందా కిందికి రాసింది? ఎస్, పర్ఫెక్ట్. దిస్ ఇస్ ద లాస్ట్ ఐ థింక్. I1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? డెల్టా 1 బై డెల్టా. I2ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? డెల్టా 2 బై డెల్టా. I3ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? డెల్టా 3 బై డెల్టా. ఓకే నాన్న, I1, I2, I3 నేను టోటల్ కరెంట్ని కనుక్కుంటూ టోటల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ I1 ఎలా చేస్తానంటే I1ని సాల్వ్ చేయాలంటే మన క్రామర్స్ రూల్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా. డెల్టా అంటే ఏంటిది? డిటర్మినెంట్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. అండ్ డెల్టా 1 అంటే ఏంటిదంటే మీకు అర్థం కావడానికి లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఫస్ట్ కాలం మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేసినాక వస్తే రాసేదే డెల్టా 1. ఎలా రాస్తానంటే చూడండి, I1 is equal to delta 1. Delta 1 అంటే ఏమంటున్నాను? రీప్లేస్ దిస్ ఫస్ట్ కాలం విత్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. అంటే ఎలా రాస్తానంటే చూడండి, డెల్టా 1 అంటే డెట్ ఆఫ్ దేనికి? డెట్ ఫస్ట్ కాలంని ఈ కాన్స్టెంట్తో రీప్లేస్ చేయండి. 10, 0, 6, తర్వాత -2, 6, -1 అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ 0, -1, 2 డివైడెడ్ బై డెట్ ఆఫ్ నార్మల్ డెల్టా. డెల్టా అంటే గివెన్ మ్యాట్రిక్స్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ 2, -6, సారీ నాన్న 6, -1, 0, -1, 2. దీనికి ఇప్పుడు అర్థమైంది కదండి, డెల్టా 1 అంటే ఏంటిది? ఫస్ట్ కాలంని కాన్స్టెంట్, ఇక్కడ చూడండి అమ్మ, ఈ ఫస్ట్ కాలం ఉంది కదా, దీన్ని నేను దేంతో రీప్లేస్ చేయాలి? ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేస్తాను. డెల్టా 2 అంటే ఏం చేస్తాను? ఈ సెకండ్ కాలం ఉంది కదా, దాన్ని ఈ కాన్స్టెంట్ని సెకండ్ కాలం ప్లేస్లో రాస్తాను. ఓకే, నేను ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. డెల్టా 1 డెట్ ఆఫ్ దిస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి రాద్దాం. ఓకేనా?
See all of you, ఇది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏం చేశానంటే ఇందాక చెప్పాను కదా, I1 ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలమ్ని ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేయాలి. దట్ ఈస్ Δ1. I1లో Δ1 అలా రాస్తాను. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఏం చేస్తాను, ఫస్ట్ కాలమ్ని కాన్స్టెంట్తో రాశాను, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ డెల్టా, మోడ్ డెల్టా అంటే ఇచ్చినటువంటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. చూడండి, క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాను, ఏమన్నా క్యాలిక్యులేషన్స్ మిస్ అయితే కనుక చూసుకోండి. బట్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కొంతమంది క్యాలిక్యులేషన్స్ పర్టికులర్గా స్పెసిఫై చేస్తున్నారు, ఆఫ్ కోర్స్ అది అవ్వచ్చు, బట్ పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమన్నా అటు ఇటు అయితే మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు డెట్ అండి. డెట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, టేక్ 10, ఓకే, ఏడి 12 మైనస్ బీసీ, ఇది మైనస్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ బీసీ -1, మైనస్ ఆఫ్ సెకండ్ టర్మ్ ప్లస్. నౌ రిమూవింగ్ దీస్ టూ, దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ -6, బట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6. ఓకే, డెట్ ఆఫ్ Δ1, డెల్టాకి డిటర్మినెంట్ 4 into 12 - 1 ప్లస్ 2 of 4 - 0. ఓకే, ఇది చేశాను అనుకోండి, నాకు పైన ఎంత వస్తుంది, 120 ప్లస్ 12 132. ఇక్కడ ఎంత వస్తుంది నాన్న, 44. వన్ థింగ్ నేను ఒక మిస్టేక్ ఇక్కడ చూడండి, నాకేంటి నెగిటివ్ పాజిటివ్ అనుకున్నా, ఇది -I1 రైట్, -2I1, కానీ ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ప్లస్ అంటే ఏం రాయాలండి, మైనస్, వాట్ ఈస్ దట్, -2I1 అంటే నాకు ఇక్కడ మైనస్ అండి, ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్లో ఇది మైనస్, అంటే ఇది మైనస్, ఇది మైనస్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నాకు ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది చూడండి, ఏడి మైనస్ బీసీలో 4 into 12, రిమూవ్ దిస్ మైనస్ ఆఫ్ మైనస్, ఇప్పుడు ఏమవుతుంది, రిమూవ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, 12 మైనస్ ఆఫ్ దిస్ -1 అండ్ మైనస్ ఆఫ్ దిస్, ఇదేమవుతుంది -4 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, -4, రిమైనింగ్ 0 అంటే ఎంత వస్తుంది నాన్న, 44 -8. ఓకే, 44 - 8 అంటే ఎంత, 36 వస్తుంది. ఎంత వస్తుంది, 36. దీన్ని క్యాన్సిల్లో చేసి చూద్దామండి. ఓకే, దట్ ఈస్ 132 డివైడెడ్ బై 36 అంటే ఎంతండి, 1 సెకండ్, 132 డివైడెడ్ బై 36 రైట్, 3.66 అలా వస్తుంది, 3.66. ఇదేంటండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు I1, 3.66 అలా వస్తుంది. కానీ మీరు I1 అలా కనుక్కున్న తర్వాత మనకు కావాల్సింది పవర్, రైట్. పవర్ అంటే మనకి రెసిస్టర్ ఇది తెలుసు, రెసిస్టర్ పవర్ I తెలుసు. పవర్ని ఎలా కనుక్కుంటున్నాం మనము, పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, I² R. వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్, I² R. ఈ ఫస్ట్ లూప్లో రెసిస్టర్ పవర్ ఎంత, 2. ఇక్కడ I ఎంత, 3.666 అంటే P ఈజ్ ఈక్వల్ టు వాట్, 3.666 హోల్ స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ ద రెసిస్టర్ పవర్, 2. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా అండి. ఇప్పుడు ఒక డౌట్ కొంతమందికి, మేడం సెకండ్ లూప్లో ఏ రెసిస్టర్ తీసుకోవాలంటే ఈ రెండింటికి కామన్ లైన్ రెసిస్టర్ ఇది కదా, ఇది తీసుకోవాలి, ఇక్కడ ఇది తీసుకోవాలి, ఇక్కడ ఇది తీసుకోవాలి I1లో. ఓకేనా? ఇప్పుడు ఇది మీరు సాల్వ్ చేయండి. ఏమొస్తుందంటే ఈ క్రామర్స్ తీసేద్దాం. ఏమొస్తుంది నాన్న సింప్లిఫై చేస్తే, P ఈజ్ ఈక్వల్ టు 3.66 హోల్ స్క్వేర్ రైట్. 1 సెకండ్, 3.6, నేను 3 డిజిట్స్ తీసుకుంటున్నాను అంతే, యువర్ విష్, into 3.66 is 13.4395 into 2. This is what? 26.87. ఎంత పవర్ అండి? ఇంత వోల్టేజ్ పవర్
నాకు I1 నుంచి వచ్చింది. సేమ్ లైక్ నేను ఇప్పుడు I2, I3, I4 ఇక్కడ సింప్లిఫికేషన్ ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, దయచేసి మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? నాకు ఒక సింప్లిఫికేషన్ కోసం అని కామెంట్స్ చేయొద్దు ప్లీజ్. ఓకే, యూ వాంట్ ఆల్ ద ప్రాసెస్ రైట్? ఇంక ఇంతకంటే సింప్లిఫై ఎవరు చేసి చెప్పరండి మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ లూప్లో పవర్ ఎంత పాస్ అవుతుంది కనుక్కుందాం. ఎందుకని మనకి టోటల్ కరెంట్ కావాలి కదండి. సెకండ్ లూప్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒకటే అడిగారు అనుకోండి, ఫ్రమ్ 2 ohms అన్నప్పుడు దెన్ స్టాప్ హియర్. ఓకే, ఇక్కడికి వరకు చేసి ఆపేసేయండి. దాట్ ఈజ్ అవర్ ఆన్సర్. వోల్ట్స్ అండి ఇది. ఓకే, పవర్ వోల్ట్స్లో కదా. 9187 సంథింగ్ తీసుకున్నాను కదా, 879 అని తీసుకోండి వోల్ట్స్. ఓకే, సేమ్ లైక్ ఫైండ్ I2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే I2 ఈజ్ ఈక్వల్ టు ∆2. ∆2 అంటే ఎంత నాన్న? ఈ మ్యాట్రిక్స్లో కాలం మ్యాట్రిక్స్ సెకండ్ కాలంతో రీప్లేస్ చేయండి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ 4 - 2 0. దిస్ ఈజ్ 10 0 - 6 0 - 1/2 అపాన్ det of, we already know delta 2 by delta అంటే mod of this matrix by delta is nothing but determinant of the coefficient. We already know that is 36. ఓకే, దీనికి ఒక్కదానికి కనుక్కుంటే సరిపోతుందండి. అంటే నాకు ఎంత వస్తుంది? 4. రిమూవ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. దిస్ ఇస్ 0 -6 అవుతుంది, -10 of, and this is what? Remove corresponding column. This is -4, and next is minus of minus plus 1. అంతేనా? అండ్ 0 కదా నాన్న. రిమూవ్ ఇది తీసుకున్నాను, AD. ఓకే, ఇది కదా AD అంటే -4. నెక్స్ట్ 0 ఇంటూ దిస్, ఇది 0 అయిపోతుంది. ఓకే, దెన్ రిమైనింగ్ ఈజ్ ఆల్సో 0. ఎంత వస్తుంది నాకు? డెట్ 24 కదా, -24 minus of minus plus 40. Okay, 64 divided by 36 చేసామనుకోండి, ఎంత వస్తుంది నాకు? నాట్ 64 మా, ఎంత వచ్చింది నాకు? ఓకే, 14 కదా మనకు కావాల్సింది. ఎందుకంటే 40 - 24. ఓకే, సింప్లిఫై చేయండి. ఎంత వస్తుంది? 16 డివైడెడ్ బై 36 అంటున్నాను. 16 డివైడెడ్ బై 36 అంటే చూడండి నాన్న, ఇది 16 వచ్చింది డెట్, ఇది 36. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే నాకు ఏమొచ్చిందంటే 0.444 వచ్చింది. తర్వాత నేను ఇది I2 అండి. పవర్ ఎట్లా కనుక్కుంటున్నాను? పవర్ ఈజ్ ఈక్వల్ టు మనకేమని తెలుసు? I² × R అంటే ఏంటి? 0.444 హోల్ స్క్వేర్. R అంటే రెసిస్టర్. I2కు లూప్ రెసిస్టర్ ఎంత? 3 ohms. 3 అంటే నాకు ఎంత వచ్చిందంటే సాల్వ్ చేస్తే చూద్దాం ఆగండి, 0.4 whole square into 3, right? That is 0.5914 something. ఇక్కడ వరకు సరిపోద్దండి, ఇంత వోల్ట్స్, రైట్? దిస్ ఈజ్ నెక్స్ట్ వన్. నాకు P2 వచ్చినాయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఈ లూప్. ఓకే, ఇది రిమూవ్ చేస్తున్నాను బేట. కావాలన్న వాళ్ళు వీడియో బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఓ మై గాడ్, మొత్తం రిమూవ్ చేశానా? ఫైన్. ఇప్పుడు నా మ్యాట్రిక్స్ I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ∆3/∆. ∆3 అంటే ఈ మ్యాట్రిక్స్లో థర్డ్ని మన కాన్స్టెంట్తో రీప్లేస్ చేస్తాను. ఏంటది? 4 - 2 0 - 2 6 -1. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటిది మనకి? 10 0 6 డివైడెడ్ బై 36. దాని డెట్ కనుక్కుంటాను. డెట్ ఎంత వస్తుందంటే నాకు 4 36 - 0 + 2 of -12 - 0. నెక్స్ట్ వచ్చేసి +10 of, ఎందుకని
పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అండ్ 2 మైనస్ 0 అంటే ఎంత వస్తుందండి నాకు టోటల్ సింప్లిఫై చేస్తే ఓకే 144 ఎంత 144 మైనస్ 24 ప్లస్ 20 164 అవుతుంది కదా ఇది మైనస్ 24 అంటే ఎంత వస్తుందండి ఇది 164 మైనస్ చూడండి రెండింటిని యాడ్ చేస్తాను 164 మైనస్ 24 అంటే నాకు 140 వస్తుంది లేదా ఇక్కడ నుంచి 4 వస్తుంది 140 డివైడెడ్ బై 36 లేదా ఇక్కడ రాయండి 140 డివైడెడ్ బై 36 చేస్తే 140 డివైడెడ్ బై 36 ఎంత 3 ఎంత వచ్చింది బేటా 3.888 this is what this is our I3 then how to find the power in a third loop లో నుంచి ఎంత పవర్ పాస్ అవుతుంది ఏం కనుక్కోవాలి అది ఎలా కనుక్కోవాలి I స్క్వేర్ ఆర్ ఇక్కడ ఏంటి I3 స్క్వేర్ ఆర్ మనకి జనరల్ ప్రిన్సిపల్ అవునా I స్క్వేర్ ఆర్ వాట్ ఈస్ అవర్ పవర్ హియర్ 3.888 హోల్ స్క్వేర్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ పవర్ హియర్ 1 ఓం అంటే 3.8 whole square, right, is equal to 15.1165 వస్తుందండి ఓకే మేడం మీకు ఎందుకు రెండు ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ మనకు బ్యాటరీస్ ఉన్నాయి కదండి ఫస్ట్ అండ్ లాస్ట్ లూప్కి ఓకే నాకు పవర్ వచ్చేసింది యాక్చువల్గా నేను మీకు ఏమని చెప్పండి హౌ టు ఫైండ్ కేసీఎల్ ప్రాబ్లం ఇచ్చాను ప్రాబ్లంలో 3 ohms దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి 3 ohms అంటే థర్డ్ ఓమ్ అంటే ఇక్కడ ఇది మన ఆన్సర్ లేదా 2 ohms అంటే ఫస్ట్ లూప్ దిస్ ఇస్ ద ఆన్సర్ కానీ మనకి ఇక్కడ ఏంటంటే కేవీఎల్ కదా మనం చేసేది రైట్ కేవీఎల్ నుంచి మనకి ఎలా కనుక్కుంటాం టోటల్ పవర్ టోటల్ వోల్టేజ్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ఓకే దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్ ఒకవేళ ఇక్కడ అడిగితే ఇది ఆన్సర్ 3 ohms అడిగితే ఇదండి 2 ohms అడిగితే ఇక్కడ ఆన్సర్ ఓకే టోటల్ కేసీఎల్లో మనకి టోటల్ ఏంటిది ఆల్ ద పవర్స్ ఆల్ ద వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే నాకు ఇది వచ్చిందండి ఓకే ఇదండి కేవీఎల్ ప్రాబ్లం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏం కావాలన్నా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్